గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక ఆస్ట్రో. ఈరోజు టాపిక్ శుక్రాచారము పార్ట్ 1. అంటే శుక్రుడు మన జాతక చక్రంలో మేషం నుంచి కర్కాటకం వరకు ఈ 4 రాశుల్లో ఉన్నప్పుడు ఆ జాతకుల యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో శుక్రగ్రహము మేషరాశిలో ఉందనుకోండి, ఆ మేషరాశిలో ఉండగా జన్మించిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు కొద్దిగా డాంబికము కలిగి ఉండి కంటి చూపు ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత కలహ ప్రియుడు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత శుక్రుడు వృషభ రాశిలో ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు మంచి బంధు ప్రీతి కలిగిన వాడై గుణవంతుడుగా ఉండి రూపవంతుడు కూడా అయి ఉండి విద్యావంతుడు కూడా అయి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత శుక్రగ్రహము మిథున రాశిలో ఉండగా జన్మించిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు మంచి మేధావి అయి ఉండి విజ్ఞానవంతుడుగా ఉండి పండితుడై దైవభక్తి కలవాడే ఉండొచ్చు అన్నమాట. తర్వాత శుక్రగ్రహము కర్కటక రాశిలో ఉండగా జన్మించిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు మంచి భోగభాగ్యాలు కలిగి ఉండి నీతిమంతుడై రూపవంతుడుగా కూడా ఉండొచ్చు అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా ఈ మేషం నుంచి కర్కాటకం వరకు ఈ 4 రాశుల్లో శుక్రగ్రహం ఉండగా పుట్టిన జాతకుల యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. అయితే ఆ శుక్రుడు ఒక్కడే ఉన్నాడా, శుక్రుడితో కలిసి వేరే గ్రహాలు ఉన్నాయా, ఆ శుక్రుడి పైన వేరే గ్రహాల యొక్క వీక్షణ ఉందా, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్న తర్వాతే ఈ లక్షణాలన్నీ కూడా నిర్ధారణ చేసుకోవచ్చు అన్నట్టు. అయితే ఇది మాత్రం ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ వరకు మనం ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.